ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎంత ప్రణాళిక ప్రకారం రైడ్ చేస్తారో చాలా సినిమాల్లో దర్శక నిర్మాతలు చూపించుంటారు. ఇప్పుడు వారికి నేరుగా అవగతమవుతోంది. చిన్న చిన్న లింకులు కూడా పట్టుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. అగ్ర నిర్మాతలపై జరుగుతోన్న ఐటీ రైడ్స్ చాలా లోతుగా ఉండటం అగ్ర నిర్మాతల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బయటకు కనిపించే నిర్మాతలపై ఐటీ దాడులు చేయటం సహజమే, కానీ వారి అంతర్గత మనీ సోర్సులుగా ఉండే కొంతమంది వ్యక్తులపైన దాడులు జరుగుతున్నాయి. వారు ఈ నిర్మాతలకు ఫైనాన్స్ చేస్తున్నారని చాలా మందికి తెలియదు. ఎప్పుడూ వారితో సంబంధాలున్నాయని చెప్పుకోలేదు. కానీ మొదటిసారి దిల్ రాజు, మైత్రి మూవీస్తో సంబంధం ఉన్న ప్రతి చిన్న ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వ్యక్తులను కూడా వదలకుండా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే టాలీవుడ్ మనీ రూటింగ్ ఎలా జరుగుతుందో సంపూర్ణమైన సమాచారం తీసుకునే ఐటీ అధికారులు పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మామూలుగా చేసిన సోదాలైతే 4-5 గంటల్లో పూర్తి చేసుకుని వెళ్లిపోయేవారు. కానీ 2-3 రోజుల పాటు సాగుతాయన్న సంకేతాలు ఇస్తున్నారు. చివరికి బ్యాంక్ లాకర్లను కూడా తెరిపిస్తున్నారు. సినీ ఫైనాన్షియర్ ఇల్లు, ఆఫీసుల్లోనూ సోదాలు చేస్తున్నారంటే ఐటీకి ఏదో అంతర్గత సమాచారం చాలా పక్కాగా అంది ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో 100 కోట్లతో సినిమాలు తీస్తున్నా కలెక్షన్లు సాధించిన వారిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇంకా చెప్పాలంటే వారికి ఫైనాన్స్ చేస్తున్న వారిని కూడా వదిలిపెట్టలేదు. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాతనే రంగంలోకి దిగారని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాల్లో చూపించినట్లుగా ఒక్కసారిగా జరిగిన ఈ రైడ్స్తో అగ్ర నిర్మాతలకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. ఎందుకంటే పెద్దగా బయటకు కనిపించని ఫైనాన్షియర్లపై కూడా రైడ్ చేశారు. వారి ఆర్థిక లావాదేవీలను వెలికితీస్తున్నారు. అలాగే సినిమాలను ఏరియాల వారీగా అమ్మినప్పుడు వచ్చే నగదును ఎలా సర్క్యులేషన్లోకి తెస్తారో కూడా ఆరా తీస్తున్నారు. మొత్తంగా అసలు టాలీవుడ్లో బడా నిర్మాతల ఆర్థిక వ్యవహారాలపై పూర్తి సమాచారం ఐటీ అధికారులకు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిందని, ఆ మేరకు స్కెచ్ వేసుకుని మరీ రంగంలోకి దిగారని అంటున్నారు. మైత్రి మూవీస్లో చాలా మంది రాజకీయ నేతలు స్లీపింగ్ పార్ట్నర్స్ అని చెబుతారు. వారి డబ్బు విస్తృతంగా సర్క్యులేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నిర్మాతలు ఇప్పుడు అంత దూకుడుగా సినిమాలు తీయటం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ చాలా పరిమితంగా సినిమాలు చేస్తోంది. గీతా ఆర్ట్స్ చాలా సెలెక్టివ్గా ఉంటోంది. ఇతర నిర్మాతలు మాత్రం చాలా దూకుడుగా ఉంటున్నారు. సినీ ప్రముఖులపై ఐటీ దాడులు సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు జరిగే వాటికి ఇప్పుడు జరుగుతున్న వాటికి చాలా తేడా ఉంది. గతంలో ఎవరో ఒకరిపై దాడులు చేసి సోదాలు చేసి వెళ్లిపోయేవారు. కానీ ఈసారి మొత్తం లావాదేవీల గుట్టు బయటకు లాగేందుకు చాలా పెద్ద ప్రణాళికతో 100ల మంది వచ్చి సోదాలు చేస్తున్నారు. అంత తేలికగా ఈ వ్యవహారం సమసిపోదని, మొత్తం టాలీవుడ్ ఆర్థిక మూలాలను గట్టిగా పట్టుకుంటారని అంటున్నారు. అందుకే టాలీవుడ్లో ఈ ఐటీ దాడులు సంచలనంగా మారాయి. మొత్తంగా ఐటీ దాడులు సినిమా వాళ్లకు సినిమా చూపిస్తున్నాయి. మొత్తంగా ఇంతకాలం డబ్బుల్ని లెక్కలోకి రాకుండా లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటే మాత్రం దొరికిపోయినట్లే. ఈ ప్రభావం టాలీవుడ్ పై చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.